మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు అన్నారు. మంగళవారం ఇబ్రాహీంపట్నం మండలంలోని అమ్మక్కపేట గ్రామంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అమ్మక్కపేట గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు హాజరు కాగా, ఈ సందర్భంగా జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జువ్వాడి నరసింహారావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, కుల, మత, ప్రాంత, వర్గ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. మరి మళ్ళా ఇబ్రాహీంపట్నం మండలంలో అమ్మక్కపేట గ్రామం నుంచి వెళ్ళి ప్రారంభం అవుతా ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఈ యువతరం అన్నది చాలా మందికి మహాత్మా గాంధీ మర్చిపోతూ ఉన్నారు. అసలు మహాత్మా గాంధీ ఎవరు, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు, రాజ్యాంగం రచించింది ఎవరు, ఈ రాజ్యాంగం పరిరక్షణ కోసం మనం ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన పాదయాత్ర చేస్తూ ఉన్నాం. కొన్ని పార్టీలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాల రాసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ మన అందరం కూడా ఉన్నత స్థాయిలో అందరం సమానంగా అని రిజర్వేషన్లతో ఉద్యోగాలు వచ్చి ఒక విద్యలోనే కాకుండా వైద్యంలో, విద్యలో, అదేవిధంగా ఉద్యోగాల్లో సమాన హక్కుల కోసం పోరాడిన నాయకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్. సో అటువంటి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. మరి మన అందరం చూస్తూ ఉన్నాం. ఆ రోజు అమిత్ షా గారు ఏం మాట్లాడేది బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి. దీన్ని తెలియజేస్తానికే ప్రతి గ్రామాన మనందరం వెళ్ళి మరి మహాత్మా గాంధీ మనకు స్వతంత్రం ఎట్లా తీసుకొచ్చిండు బ్రిటిషర్స్ దగ్గర నుంచి, ఇవన్నీ తెలియపరిచేందుకే వాడ తిరుగుతూ మరి మహాత్మా గాంధీ గురించి, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మనము ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా గడపకు తిరుగుతూ ఉన్నాం. నేను ఆత్మకూరు వెళ్ళినా, చాలామంది మైదాన్ సోదరమణులు ఉంది, గాంధీ బొమ్మ దగ్గర ఉన్నా. ఎవరు అంటే గాంధీ తాత అన్నారు. మరి గాంధీ తాత ఏం చేసిండంటే మాకు తెలియదు అన్నారు. అంటే అలాంటి పరిస్థితి యువతరం అన్నది, ఎవరైతే యువకులు ఉన్నారో మహాత్మా గాంధీని మర్చిపోతూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి రాకుండా వేల మంది ప్రాణత్యాగాలు చేస్తేనే మరి మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అది మర్చిపోతూ ఉన్నారు యువతరం. ఆ యువతరాన్ని గుర్తించేందుకే ఇవాళ మన మహాత్మా గాంధీ ఎవరు, ఏం కథ, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరు, వారు రాజ్యాంగం రచించింది మరి ఎవరి కోసం అన్న దాన్ని తెలియజేసేందుకే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. మనందరం ప్రతిజ్ఞ ముందు చేతులు పెట్టి జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ ప్రతిజ్ఞ. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా, ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వం, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని
ఆలోచన భావ ప్రకటనను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవలి పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తున్నాయి, రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశల కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి పాదయాత్ర నడవాలా, అందరూ మహిళలు ముందు నడవాలా, తర్వాత సారు, తర్వాత కార్యకర్తలు. జనను జనల జ్ఞానం పెంచుట కొరకు రాజీమని గుంతెత్తి నదించాను జనులకు తాయికమవాను విశ్వవ్యాప్తమైన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు జనకు సహనే తగిన వాడు ఎంతమంది ఎంతకొనను జయించంట ఎవరో ఒక్కరికి ఉండదు అంట మనమందరం ఒక్కటి అయితే ఎవరా జనగుండ నినాదము గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్, జై భీమ్, జై భీమ్, జై బాపు. అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు. జై భీమ్, జై బాప్, జై సంవిధాన్. అంబేద్కర్ ఆలోచన విధానాలు, అంబేద్కర్ ఆలోచన విధానాలు. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై 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 భీమ్, జై 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 భీమ్. రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని, రక్షించుకుంటాం.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు. మాకెందుకు మాది కాదు అని నాదం అని అవగాహన లేకున్నది కొంత ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటే దాన్ని దార పోసినాడు రమణకై అవమానాలను భవించి నిలిచెరమలమై భావితరాల బతుకులు మార్చుల కొరకై అనసబడిన వాళ్ళ కొరకు ఎరవెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన మాట నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాటే నువ్వు పొందే పదమైన ఆయన భిక్షే జనగుండె నినాదే బంధనమొకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాదం. గాంధీ తాతనా? గాంధీ తాత గాంధీ తాత ఏంటి? ఎవరు గాంధీ తాత? తెలంగాణ అంటే మీకు చెప్పేదానికే ఈ ప్రోగ్రామ్ తెలుసు. అమ్మాయి ఎవరు గాంధీ తాత? ఎవరు ఎవరు రాజ్యాంగ ప్రదాత అన్ని చేసిండు. రాజ్యాంగ ప్రదాత డాక్టర్ అంబేద్కర్ గారు మన స్వాతంత్రానికి ప్రజలకు అందరికీ అన్ని సేవ చేసిండు. రాజ్యాంగాన్ని రాసింది. మరి ఇప్పుడు మనం ఈ రాజ్యాంగాన్ని పాటిస్తున్నామా లేదా? పాటించట్లేదు, అసలు పాటించట్లేదు. లేని వాళ్ళని కూడా చూడట్లేదు, పేద వాళ్ళని కూడా చూడట్లేదు సార్. మాకైతే ఏం లేదు, అన్ని తీసుకొస్తామన్నారు. ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎవరేం చేయట్లేదు. వాళ్ళ స్ఫూర్తి, గాంధీ తాత స్ఫూర్తి మనం నడవాలంటే ప్రజలందరూ ఒకటి కావాలి. ప్రజలందరూ ఒకటిగా లేరు, ఏ రాజ్యాంగంలో కూడా లేదు. ఇప్పుడు అంత స్ఫూర్తి ఇక్కడ గాంధీ తాత చేసిన సేవలు ఎవ్వరు చేయలేదు సార్. వెరీ గుడ్ అండి, బాగా మాట్లాడారు. అందుకోసమే ఇవాళ గాంధీ తాత రావాలి. మనకు స్ఫూర్తి చెయ్యాలంటే మన వల్ల, ప్రజల వల్లే అవుతుంది అది. కానీ ప్రజలు చేయట్లేదు, ప్రజలందరూ ఒకటిగా లేరు. ప్రజలందరూ ఒకటిగా ఉంటేనే మన గాంధీ తాత స్ఫూర్తి మనకు వస్తుంది. మంచిగా చేస్తాడు. వెరీ గుడ్ అమ్మా. మరి అంబేద్కర్ గురించి చెప్తలేవు? అంబేద్కర్ కూడా, డాక్టర్ అంబేద్కర్ అనేది అందరికీ ప్రజలకి మంచిగా అన్ని రంగాలలో కూడా రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండు. అందరి హక్కుల గురించి కూడా మాట్లాడిండు, వేరాళ్ళ గురించి కూడా పోరాడడం జరిగింది. ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడిందంటే మాట్లాడే హక్కు కానీ, ఉద్యోగాలు కల్పించడం కానీ, సామాజిక న్యాయం కోసం ఇవాళ మీరు పోరాడుతుండ్రు, కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దానికోసమే ఇవాళ
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే సంవిధానం అంటే రాజ్యాంగం దాని గురించి. మరి బాపు జగ్జీవనం చేయగానే ఇవాళ చాలా మందికి రిజర్వేషన్లు వచ్చినాయి. పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎందుకంటే రిజర్వేషన్ పేదవాళ్ళ పెద్ద మారాలి. పేదవాళ్ళగానే ఉంటారు. మాకు ఏది అసలు ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకే అన్ని సబ్సిడీ. మాకు భూమి లేదు, గుంట లేదు, సంట లేదు సార్. పిల్లలు మేము కిరాయి ఉంటే బతకాలి. మాకు మరి భూమి పైసలు వాళ్ళకి పడ్డట్టు లేని వాళ్ళకి ఇవ్వండి. అట్లనే ఎందుకు ఇయ్యారు సార్? మా భూమి లేదు, ఇప్పుడు చూపించండి. మేము మాకు కూడా ఇల్లు కావాలి కదా, అది చెయ్యండి. నమస్కారాలు చేస్తాం. నాకు అస్సలు లేదు. మీ పేరేంటమ్మా? నా పేరు లవంగ లత సార్. లతగా? లవంగ లత. నువ్వు ఏం చదువుతున్నావు? నేను 5th క్లాస్ వరకే. 5th క్లాస్ చదివినావు. మరి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం నువ్వు మంచిగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం వచ్చింది. అవును తల్లి, నువ్వు చదువుకుంటే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నువ్వు సృష్టిస్తా. చదువు అదే అంటున్నా, చదువుకోలేదు. రైట్, ఓకే, రైట్ అమ్మా. నీకు ఇప్పుడు నీకు జాగా ఉందా? ఒక 70 గజాలు కూడా లేదు. జాగా ఉంటే మొదటి విడతలో నేను చెప్పాను. జాగా లేకపోతే మొదటి విడతలో జాగా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. రెండో విడతలో జాగా లేని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ మేము ఎందుకు చెబుతున్నాం ఏం ఉండాలా? ఇప్పుడు అక్కడికి పోయినాం, అక్కడ ఉన్న బొమ్మ ఎవరిది? గాంధీ తాతది. నేను అందరు ఊళ్ళలో అడిగితే గాంధీ తాత అంటే అమ్మ తెలంగాణ అంటే గాంధీ తాత గురించి చాలా మందికి కొత్త తరం వాళ్ళందరూ మర్చిపోతున్నారు. మీలాంటి వాళ్ళు గాంధీ తాత అంటే మర్చిపోతున్నావు. నువ్వంటే చెప్పినావు గాంధీ తాత అంటే. కొత్త తరం వాళ్ళు గాంధీ తాత మరి మనకేం తీసుకొచ్చిండు? గాంధీ అంటే ఏంది? గాంధీ స్వాతంత్రం ఎట్లా తీసుకొచ్చిండు? ఒక్క నాన్ వైలెన్స్ కొట్లాటం లేకుండా గాంధీ తాత తీసుకొచ్చింది. కానీ ఆయన స్ఫూర్తితోటి ఇవాళ తెలంగాణ కోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే మనకు తెలంగాణ వచ్చింది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు జరిగింది. సో మీలాంటి కూడా మార్పు వస్తుంది. నువ్వు చదువుకుంటే భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన దాని ప్రకారం నువ్వు కొంచెం చదువుకున్నా నీకు మంచి ఉద్యోగం వస్తుంది తల్లి. ఇప్పటి కూడా చదువుకో, ఏ ప్రాబ్లం లేదు. నువ్వు పాస్గా నేను ఇప్పిస్తా ఉద్యోగం. ఇంకేంటి మీ అమ్మకపై గ్రామంలో చెప్తున్నా, నువ్వు చదువుకో, ఎక్స్టర్నల్ డిగ్రీ చేసుకో, నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నా బాధ్యత. ఓకే, రైట్. చూసుడు సపరేట్ ఏముండే, ఫోటోలు చూస్తే అయిపోయింది. వెలిగించాలి